నేను గత 3 సంవత్సరాల నుంచి శివకృష్ణ గారితోని ఫేస్బుక్లో మాత్రమే పరిచయం. నానీలు అనే ఒక గ్రూప్లో మీ ఇద్దరం కూడా పోటీ పడి రాస్తుంటాం. నేను రాసిన ఒక పదానికి వెంటనే తను, లేదా ఒక పద్యానికి వెంటనే తను రెస్పాండ్ ఇచ్చుకుంటూ చాలా బాగుంది సార్ అని తను కామెంట్ పెట్టడం, అదేవిధంగా తను రాసిన దానికి నేను కామెంట్ పెట్టడం, ఈ విధంగా మా పరంపర ఒక 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అనమాట. అదేవిధంగా నేను నా గురించి చెప్పుకోవాలంటే ఒక చిన్న నానీల పుస్తకం నా చిన్ని హృదయం అనే పేరుతోని నేను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చక్కగా ఉంది అని ప్రశంసలు కూడా పొందింది. ఇకపోతే మన శివకృష్ణ రాసినటువంటి ఈ నానీల పుస్తకం ఎంత అద్భుతంగా ఉంది అంటే సముద్ర నానీలు. ఎవరైనా ఆ వయసులో మేము కూడా పోయినప్పుడు విశాఖపట్నం కానీ ఏ సముద్ర తీరం చేరినా కానీ అక్కడున్న అందాలని చూడడమో, లేదా అమ్మాయిల గురించి ఆలోచించడమో, లేదా అలల గురించి ఆలోచించడమో, హాయిగా సరదాగా గడపడమో చేస్తాం. కానీ శివకృష్ణ మాత్రం సముద్రాన్ని మీద ప్రేమలో పడ్డాడు, సముద్రాన్ని అన్వేషించిండు, ఆ అలల్ని చూసిండు, తన ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని మొత్తం కూడా అందులో చూపించిండు, తన భావుకతని మొత్తం కూడా మనకి ప్రదర్శన చేసిండు అన్నమాట. ఈ రకంగా ఈ సముద్ర నానీలు అన్న టైటిల్ గోపి సార్ ముందు మాటతో రావడం ఎంత మంచిగా ఉందంటే దానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చిందనమాట. సముద్రాన్ని మనం చూడడం అనే కోణము చాలా చాలా సంక్లిష్టం. గోపి సార్ చెప్పినట్టు సముద్రం యొక్క మూడు క్షణక్షణానికి మారుతుంటుంది, పున్నమికి అమావాస్యకి మారుతుంటుంది. దాన్ని పట్టుకోవడం అనేది చాలా కష్టం. మరి శివకృష్ణ ఈ ప్రయత్నంలో విజయవంతమైందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే తన నానీళ్ళు చూస్తుంటే నేను కూడా చూశాను, ఇక్కడ అన్నీ టిక్కు పెట్టుకున్నాను. మీకు ఇంకా వచ్చిపోయే అలా ఒక్కో పేజీ అలా నేను సముద్రాన్ని చదువుతున్నాను అంటాడు. ఇక దీనికి మనం ఏం చెప్పాలి, ఏం వ్యాఖ్యానించాలి నాకైతే అర్థం కాలేదు. ప్రతి అల అది వస్తుంటుంది, పోతుంది, అది ఏ పని కొరకు తీరాన్ని చేరుతుంది, ఏది సాధించిందని వెనక్కిపోతుంది, దాని ఆలోచన ఏంది, దాని మనసు ఏంది మనకు అర్థం కాదు. అందుకోసం ఎంత చక్కగా చెప్తాడు. మళ్ళొకసారి చెబుతున్నా, వచ్చిపోయే అల ఒక్కో పేజీ అలా నేను సముద్రాన్ని చదువుతున్నాను అంటే సముద్రాన్ని చదవడం అనే పని ఎప్పటికీ పూర్తి కాదు. అలలకి పరుగు అనేది ఆగిపోవడం ఉండదు. అది తీరాన్ని చేరుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ నిరంతరమైనటువంటి ప్రక్రియ. సముద్రాన్ని అర్థం చేసుకోవడం అంత సంక్లిష్టం. ఇంకా ఏమంటాడు, తీరాన ఉన్న శిలకు మాత్రమే తెలుసు సముద్రము ఎన్ని పేజీల గ్రంథమో. మనందరం కూడా మనం తీర ప్రాంతానికి పోతాం, సీషోర్లో ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ చీకటి పడగానే మన ఇంటికి చేరుకుంటాం. కానీ అలలకి తీరిక అనేది ఉండదు. అలలు నిరంతరం కూడా తీరాన్ని తాకుతూనే ఉంటాయి. కాబట్టి మనకు అర్థం కాని విషయాలన్నీ కూడా తీరం దగ్గర ఉన్నటువంటి శిలకి, ఆ శిల మాత్రం ఆ ప్రతి అలని తన మనస్సుని అర్థం చేసుకుంటుంది, దాన్ని పరీక్షిస్తుంది, చూస్తుంది, దాని పట్ల తన భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ రకంగా ఇంకా 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 ఎంత అద్భుతంగా రాసిండు అంటే, అలల జ్ఞాపకాలతో బ్రతికేస్తుంది నడిసంద్రంలో ఒంటరి ద్వీపం. ఇక ఇంతకంటే మంచిగా మనం చెప్పడం అంటే సాధ్యం కాకపోవచ్చు. అలల జ్ఞాపకాలతో బతికేస్తుంది నడిసంద్రంలో ఒంటరి ద్వీపం అంటున్నాడు. ఒంటరి ద్వీపాన్ని మనం నడి సముద్రంలో ఉన్న ఒంటరి ద్వీపానికి మనం చేరడమే కష్టం. ఇక దానికి ఎవరు కూడా కమ్యూనికేషన్ లేదు. ఎవరు పోతారు? ఎవరైనా సాహసికులు, లేదంటే ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో పోవడం తప్ప సామాన్యులు, సాధారణ ప్రజలు ఎవరు కూడా మనం వాడికి వెళ్ళలేము. మరి అలాంటి ఆ ఒంటరి ద్వీపానికి తోడెవరు? అలల యొక్క జ్ఞాపకాలే ఆ ఒంటరి ద్వీపానికి తోడు అంటాడు. చాలా చక్కగా ఉంది. ఇంకా చూస్తే ఇంకా మామూలు సముద్రం కాకుండా మిగతా నానీళ్ళు కనుక చూస్తే, కాసేపు ఉండిపో వర్షమా, మా అమ్మ చేసిన బజ్జీలు తిని వెళ్దువు కానీ. ఇక చూడండి ఎట్లా మనందరికి అంటే కవికి కావలసింది ఏంటి అంటే సున్నితత్వం, అమాయకత్వం. మన శివకృష్ణకి చాలా అమాయకుడు, చాలా సున్నితమైనటువంటి మనిషి. నేను కూడా ఈరోజే ప్రత్యక్షంగా చూడడం ఇదే, కానీ ఆయన కామెంట్స్ ద్వారా, ఫోన్ ద్వారా మా సంభాషణ కొనసాగింది. ఎంత అమాయకుడు అంటే ఆ సముద్రాన్ని ప్రేమించినట్టే. ఎవరైనా వర్షానికి అమ్మ చేసిన బజ్జీలు తినిపో అని 27 ఏళ్ళ పిల్లగాడు, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లవాడు
ఈ రోజులో ఇంజనీరింగ్ అంటే వెంటనే మనకు సెల్ ఫోను, ల్యాప్టాప్, సార్ చెప్పినట్టు ఎంతెంతో బిజీ, అంత గూగుల్ సెర్చ్లో ఉంటారు. అలాంటిది అమ్మ చేతి బజ్జీలు తినిపో అని వానని, వర్షాన్ని అడుగుతుండు అంటే ఎంత అమాయకుడు, పసిపిల్ల లాంటి తన మనసు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా ఏమంటాడంటే చూడండి, ఇది కూడా మన వంశీధర్ సార్ కూడా మంచి చెప్పిండు. ఇది ఆఖరి పేజీ ముందే రాయడమా జీవితం, ఆఖరి పేజీని ముందే రాయడమా జీవితం, ఆత్మహత్య అసంపూర్ణ పుస్తకం. ఎంత చక్కగా చెప్పిండో మనం గమనించవచ్చు. అంటే జీవితం ఎట్లాంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడ్డా దాని మధ్యలో మనం ముగించొద్దు. దాన్ని చివరి శ్వాస వరకు ఈ లోకాన్ని ప్రేమించాలి, ఈ ప్రపంచాన్ని మనం ఆస్వాదించాలి, దాన్ని అసంపూర్తిగా ముగించవద్దు. ఏ పుస్తకానికి కూడా ఆ పుస్తకంలో ఉన్న సారం తెలవాలంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకసారి చదువుకుంటేనే దానిలో ఉన్నటువంటి హోల్నెస్ మొత్తాన్ని మనం గ్రహించడం సాధ్యమవుతుంది. ఈ రకంగా చూస్తే శివకృష్ణ తక్కువ వయసులోనే ఆత్మహత్యంత వరకు పోయిండు అంటే ఎంత జీవితాన్ని అతను చూసుంటాడు. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే కేవలం ఆ సముద్రం యొక్క ప్రేమతోని ఆ మూడ్స్ని పరిశీలించుకుంటూ పోతుంటే ఒంటరి ద్వీపం ఏంది, ఆత్మహత్య ఏంది, ఇలాంటి ఇంకా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉందో. ప్రకృతి సౌందర్యానికి ఎంత విలువ ఇస్తుండో. కుంకుమ డబ్బా ఒలికిపోయింది అంటాడు, కుంకుమ డబ్బా ఒలికిపోయింది, సంధ్యవేళ ఆకాశం బొట్టు పెట్టుకుంటుంటే అంటాడు. అంటే ఆకాశం ఆ సింధూర వర్ణంలో మారిపోవడంలో కవి హృదయం అనేది ఎంత మంచిగా పలికిందో. కుంకుమ డబ్బా ఒలికిపోయిందేమో, అందుకే ఆకాశం అంతా సింధూరపు వర్ణంని పులుముకుంది అన్న భావాన్ని అతను వ్యక్తం చేస్తాడు. ఇంకా చూస్తే చూడండి ఎట్లుందో, మబ్బులది ఎంత అదృష్టమో, మబ్బులది ఎంత అదృష్టమో, ఉదయాన్నే కొండల కౌగిలిని పొందుతాయి అంటాడు. మనకి ఎక్కడ ఉంటుంది, ముగించేస్తాను. లాస్ట్ ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఇలా మన శివకృష్ణ మనకు చాలా అద్భుతంగా చేసినటువంటి దాంట్లో ఇతను కూడా చెప్పాడు, నాన్న గుండె ఎంత బరువో నాన్న చొక్కా తొడుక్కున్నాకే తెలిసింది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ నానీల సముద్ర నానీళ్ళు మనకు అన్నీ ఉన్నాయి. నేను ఇంకా సమయాభావం వల్ల, లేదంటే నేను కూడా తొందరగా ముగించాలన్న ఆతృత వల్ల కూడా నేను దాన్ని ఇంకా డెప్త్గా పోలేదు. నేను సుమారుగా ఒక 1000 నాణీలు వచ్చింది, 464 నాణీలతో ఒక మొదటి పుస్తకం తీశాను. మరో పుస్తకం మన గోపి సార్ యొక్క ఆశీస్సులతో పూర్తి అయింది. జస్ట్ ఇంకా రిలీజ్ కావడం ఒక్కటే మిగిలిపోయింది. అది కూడా మనం ఇలాంటి ఫంక్షన్లో ఈ సభ మీద, ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరినీ మళ్ళీ పిలుస్తా, మీరందరూ కూడా తప్పనిసరిగా రండి. అది కూడా ఒక గొప్ప పండగ చేసుకుందాం. ఈ నాణీల గురించి ఒకటే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. మేడం గారు కూడా మనకు టైం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి నేను కూడా ఫ్రీక్వెన్సీ నేను రాసిందంటే ఇప్పుడు చూడాలి, నాకు మేడం టైం చాలా తక్కువ ఇచ్చింది. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, మనకు గోపి సార్ గారు, నేను కూడా చూసిన హైకూలు ప్రయత్నించిన, మిగతా కవిత్వ ప్రక్రియలు ప్రయత్నించినప్పుడు నానీల్లో మాత్రమే ఇమిడిపోతున్నా. ఎందుకు ఇలా ఇమిడిపోతున్నా అనేది గోపి సార్ కూడా చెప్పారు. తెలుగుతనానికి, తెలుగు భావానికి నానీలే చక్కగా సూట్ అవుతున్నాయి. తర్వాత మనకు మేము సోషల్ స్టడీస్ టీచర్ని ప్రారంభంలో, ఇప్పుడు నాకు 26 ఏళ్ళ సర్వీసు, గవర్నమెంట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా. అక్కడ ఏంది అంటే మనం చదువుకుంటాం, సార్వజనీన వయోజన ఓటింగ్ హక్కు మన రాజ్యాంగం కల్పించింది అంటారు. అంటే ఏంది, కుల మత వర్ణ లింగ భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిందంటారు. అది ఎట్లా సాధ్యమైంది, ఒక రాజ్యాంగం అనే పుస్తకం ద్వారా సాధ్యమైంది. అదేవిధంగా గోపి సార్ ఏం చేసిండంటే, ఈ కవిత్వం యొక్క ప్రక్రియను సృజించడం మూలంగా అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, చిన్నపిల్లగా లేడు, పెద్ద పిల్లగా లేడు, ఇంట్లో ఉన్న గృహిణి కావచ్చు, ఎవరైనా చిన్న పిల్లలైనా ఈ కవిత్వ ప్రక్రియలో ప్రవేశించవచ్చు, అద్భుతంగా దాన్ని ముగించవచ్చు. మంచి అందరినీ కవులు చేయడం అనేది కంకణం కట్టుకుంటున్నారు. సారు ఒక ప్రతిన పూరిండు. ఆ ప్రతిన ఏంటి అంటే, అందరూ తెలుగు ప్రజలందరినీ కవులను చేద్దాము అనే ప్రయత్నంలో గోపి సారు విజయవంతంగా అయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.